హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రము రాజా నీకు స్తోత్రాలు స్తోత్రాలు మహోన్నతుడాని స్తోత్రాలు మహాపరిశుద్ధుడాని స్తోత్రాలు గొప్ప దేవుడాని స్తోత్రాలు నీ కృపకై నీ దయకై నీ ప్రేమకై నీ స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా బెత్తస్తా గాడ్ మినిస్ట్మెంట్ స్తుతిస్తున్నాం ప్రభా అత్యంత నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు ఫేస్బుక్ లైవ్ కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ఆగస్టు 21వ తారీఖు ఈ శుక్రవారం నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు దీవించండి నాయన మీరు అధ్యక్ష వహించండి అయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత దినాల్లో ఈ కార్యక్రమాల ద్వారా మమ్మల్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు నాయన శ్రద్ధగా వాక్యం వినటానికి సహాయం చేయండి నాయన పాటలు పాడుతుండగా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి నీ సన్నిధి ఇక్కడ ఉంచండి సమాధానం ఇక్కడ ఉంచండి బిడ్డల స్వరాలు ముట్టండి పాటల్లో ప్రార్థనలో వర్తమానంలో మీరే నడిపించి బలపరిచి సహాయం చేయమని ప్రారంభించి ముగింపరకు క్రమముగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బడి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. పాట Glory, praise Lord. కనుక ఎంత కూడా పాపం ఏలటమే పాపం అధికారం కింద మనం ఉన్నాం కనుక మరి దేవుని అధికారం కింద ఆత్మాధికారం కింద ఉంటే సత్యాన్ని నమ్మితే దేవుణ్ణి విశ్వసిస్తే ఆత్మకు లోబడితే మనం పరిశుద్ధాత్ముడు మనం ఏళ్తాడు దేవుని సత్యాన్ని బట్టి దేవుని నీతిలో నడిపించగలిగిన దేవుడు శక్తివంతుడు అన్నమాట. కనుక ఎవరో ఈ రోజుల్లో మనకి ఒక మంచి చేయాలనుకుంటే మంచి చేయాలి అని మనం అనుకుంటే మనం మంచివాడు దేవుడు కనుక దేవుడి మహిమొచ్చేటట్లుగా దేవుడు చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనం చేసిన కార్యం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు దేవుడు మన ఏళ్తాడు నీతి ఏళ్తుంది. కనుక ఇక్కడ పాపం ఏలదు నీతి ఏలద్ది. కనుక మనం పాపం ఏలాలి అనుకుని ఎవరైనా సరే పాపానికి దాసులైపోవటానికి పాపం ఏలుబడులు ఉండటానికి కారణం ఏంటంటే దురాభిమాన పాపంలో పడిపోవటమే. కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు మళ్ళీ నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను. మనం యథార్థంగా ఉండాలి అంటే దేవుని సత్యాన్ని అంగీకరించాలి. దేవుని ఆత్మ చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు, దేవుడు మన మీద అధికారిగా ఉన్నప్పుడు మనము నిర్దోషులు అవుతాం.
నిందారహితులు అవుతాం, యథార్థవంతులుగా ఉంటాం. కారణం ఏంటంటే మనలో మన స్థితి మనకు తెలియదు. మన యొక్క మనోనేత్రాలు మూయబడిన పాపం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మన పాపము మన కళ్ళు మూసేస్తుంది. మనకు తెలియకోకుండానే గ్రహింపు కోల్పోయిన స్థితి. అలాగే భక్తులు దావీదు కూడా అలాగే కోల్పోయాడు. అభిషిక్తుడైన దావీదు యుద్ధాలు జయించినవాడు, మరి గొల్యాతుని కూల్చినవాడు, అలాగే అనేకమైన యుద్ధాలు చేసి దేవుని చేత మంచి సాక్ష్యం పొందాడు. దేవుడు దావీదు నా హృదయానుసారుడు అని చెప్పిన దేవుని ఎదుటే మరి ఒక పాపంలో పడిపోయాడు. ఒక వ్యభిచారిగాను నరహంతకుడిగా దావీదు మాట కారణం ఏంటంటే దురాభిమాన పాపం. తన కన్ను తను మోసం చేసింది, తన యొక్క చెవులు తను మోసం చేసింది, తన మనసు మోసం చేసింది. తను చేయకూడని పని చేయటానికి, ఆ పాపం ఏలటానికి కారణమైంది కనుక ఈ అనుభవంతో దావీదు ఈ కీర్తన రాశాడనమాట. దురాభిమాన పాపము ఎప్పుడైతే వచ్చిందో అతను ఆ మనుషులందరూ ఎదుట దావీదు దోషి అయిపోయాడు, నిందించబడ్డాడు. మరి యొక్క మరి ఒక అతన్ని తన యొక్క సైనికుడిని హత్య చేయటానికి మరి కారణమయ్యాడు. అలాగే ఒక గృహస్థురాల్ని మరి సైనికుడు భార్యని, ఉరియా భార్యని, బెత్షెబాని మరి తన ఇంటికి తెచ్చుకోవటం, తను పాపం చేసి పాపం కప్పెట్టడానికి తన భార్యగా చేసుకుంటానికి తన భర్తనే చంపించాడు. అంత ఘోరమైన పాపం. అందుకని ఇటువంటి పాపాల్లో పడుకోకుండా, దోషులు అవ్వకోకుండా యథార్థవంతుడిగా ఉండాలంటే దేవుని యొక్క సత్యాన్ని బట్టి అసత్యంగా ఏది పాపం, లోక మాలిన్యం మనలోకి ఏమొస్తుందో ఎప్పటికప్పటికే సత్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉండి, మన తలంపులు ఎలా ఉండి, మన మాటలు ఎలా ఉండి, మన చూపులు ఎలా ఉండి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దాంట్లో దోషం ఉందా అనేది మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడే మనం నిందారహితులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, వాక్యమైన వెలుగులో మనం పరిశీలించుకుని మనలో చీకటి కార్యాలు ఏమున్నాయో, చీకటి మనసు ఏందో మనం తెలుసుకున్నప్పుడు నిశ్చయముగా దేవుని వేడుకుంటాం. ప్రభువా, నా మనసు మంచిది కాదయ్యా, నా ఆలోచనలు మంచివి కావు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో దోషం ఉంది, కపటం ఉంది, నా ఆలోచనలో కపటం ఉంది అని ఎప్పటికైతే మనం దేవునికి మనం విన్నవించుకుంటామో, దేవుని దగ్గర మనం హృదయాన్ని విప్పి హృదయపూర్వకముగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన మనసును దేవుడు మరి పాపం వైపు కాకోకుండా ప్రభు వైపు తిప్పి వాక్యానుసారముగా ఆత్మ నడిపింపులో మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక దేవుని దగ్గర మరుగు చేయకూడదు, దేవుడి దగ్గర యథార్థముగా మనం ఒప్పుకోవాలి. ఒక మనిషి విడుదల పొందాలి అంటే, పాపం జయించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే మన స్థితి దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. ఆత్మను కలిగి ఉండాలంటే సత్యాన్ని ఒప్పుకుంటానికి, పాపాన్ని వదులుకుంటానికి మనము దేవుని ఆత్మకు లోబడాలి. దేవుని యందు విశ్వాసం పెట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడే దేవుడు మనకు గొప్ప జయమిస్తాడు. పౌలు గారు అంటున్నాడు రోమా సంఘంతో, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆ కృపచేత దేవుడు రక్షించుకుని ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము మనలో పనిచేస్తుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. ఎప్పుడైతే మన పాప స్థితిని పాపపు మనసుని ఎప్పుడైతే ఒప్పుకున్నామో, మనం పశ్చాత్తాపడి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మన కృపచేత ఆ కృప
మనం ఒప్పుకున్నప్పుడు, యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు కృపలో మన పాపాలను క్షమిస్తాడు. ఎందుకంటే మనం తెలిసి తెలియక మన పితరులు, మన తల్లిదండ్రులు, మన పితరులు పాపాలు, ఆదాం అవ్వలు చేసిన పాపాల నుంచి మన పితరుల మీదకి వచ్చి అలా అలా జనరేషన్ మారుకుంటూ మన మీదకి వచ్చిన జన్మ పాపము, ఆ పాపాలు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించడం వల్ల, ఆయన మన పాపాలు కొట్టివేసే అధికారం పొందుకుంటం వల్ల, ఆయన దగ్గర మనం ఒప్పుకుంటం వల్ల, ఆయన్ని విశ్వసించడం వల్ల మనం పాపులైన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక ఆయన దగ్గర మనం కృపలోకి నడిపించబడతాం. అంటే మనం మూల్యం చెల్లించుకోకుండానే, మన యొక్క క్రియ, మన యొక్క ప్రయాస లేకోకుండానే మనం అనేకమైన విషయాలు దేవుని ద్వారా పొందుకుంటాం. అనేకమైన నమ్మటం ద్వారా, అడగటం ద్వారా, పాపానికి దూరంగా ఉండటం వల్ల, పరిశుద్ధంగా జీవించటం వల్ల, దేవుని నీతిని నెరవేర్చడం వల్ల పరలోకాన్నే పొందుకుంటాం. భూలోకంలో సమస్తము కూడా మనకి ప్రతి అవసరం, ప్రతి ఈవి దేవుడు వరంగా మనకి కృపా వరంగా మనకు అనుగ్రహించాడు. ఆధ్యాత్మికంగా మనకేం కావాలో, శారీరకంగా భౌతికంగా మనకేమేం కావాలో అన్ని విషయాల్లో కూడా దేవుని బిడ్డలకి ఒక వాగ్దాన రూపంగా దేవుడిచ్చాడు. ఆ కృపలో నిలిచి ఆ యొక్క విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు ఇవ్వలేదంటూ ఏమి లేదు. అందుకనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. నమ్మని పరిస్థితులు ఉండొచ్చు, నమ్మకోకుండా మనం శోధించవచ్చు దుష్టుడు. కనుక నమ్మటం మనకు సాధ్యమైతే ఆయనకి అసాధ్యమైంది, మనకి అసాధ్యమైంది ఏమీ లేదని వాక్యం తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే నమ్మితే దేవుని మహిమను చూస్తామని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. నమ్మటంలోనే, విశ్వసించడంలోనే, ప్రభువుని వేడుకుంటంలోనే మనం అభివృద్ధి ఆధారపడింది, మన విజయం ఆధారపడింది. మన దేవుడు మనతో ఉన్నాడని, మన దేవుడు మన ఏళ్తున్నాడని, మన దేవుని బట్టి మనం ఇలా మంచి ఉన్న స్థితిలో ఉన్నామని అనేక మంది అన్యులు అనుకునేటట్లుగా, దేవుడికి మహిమ వచ్చేటట్లుగా దేవుడు ఆ యొక్క కృపా వరము ద్వారా ఆ రక్షించుకున్న దేవుడు ఎవరినైతే రక్షించుకున్నారో వారిని జీవింపజేసేటట్లుగా, వారిని ఫలించేటట్లుగా అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుని యొక్క కృపా వరము, ఆ రక్షణ వరములో, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ఆ కృపా వరములోనే మనకు అన్ని ఈవులు, అన్ని యొక్క ఆశీర్వాదాలు వాగ్దాన రూపంగా దేవుడు దాసించాడు. కనుక అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆస్వాదించుటకు ఆయనను మొదట నీ యొద్దకు పంపినని చెప్పాను. మన దుష్టత్వం నుంచి విడిపించి దైవత్వంలోకి నడిపించి ఆ దైవత్వము ద్వారా, ఆ కృప ద్వారా మనం ఆస్వాదించబడతామని వాగ్దానం చెప్తుంది. కనుక పాపము చేస్తే, పాపము మనం దుష్టత్వం అంటే దుష్టుడు తత్వం, ఈ లోకత్వంలో ఈ లోక అభిమానాలు, లోక స్నేహాలు, లోక ప్రేమలు ఇవన్నీ కూడా దురాభిమాన పాపంలోకి మనం తీసుకెళ్తాయి. కనుక దీన్ని మనము వేరుగా ఉండాలని, దుష్టత్వం నుంచి మనం విడిపించాలని ప్రభువుని అడగాలి. ప్రభువా, దుష్టత్వం నుంచి మమ్మల్ని విడిపించండి, దైవత్వంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభువా అని మనం ప్రభువుని వేడుకోవాల్సిన అవసరమై ఉన్నది. అలాగే పౌలు గారు దశలోనికి రాసిన పత్రికలో 2వ దశలోనికి సంఘానికి చెప్తున్నాడు. 2వ పత్రికలో 3:3 అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. అది దుష్టత్వం. మరి కొంతమందిని ఆ దుష్టత్వంలో అనేక మంది చెడిపోతున్నారు, చేయకుండా ఘోరాలు చేస్తున్నారు, ఎన్నో పాపాలు చేస్తున్నారు. ఎంతోమంది జీవితాలు పాడు చేస్తున్నారు, తన జీవితాన్ని పాడు చేసుకుంటారు. కనుక ఆ దుష్టత్వం, ఒక మనిషి దుష్టుడు ఎట్టయితే దేవునికి విరోధంగా నడిచి హెచ్చించుకుని పాపం చేశాడో, పాతాళానికి పడదయబడ్డాడో, అలాగే ఈ దుష్టత్వం మనం ఎక్కడ తీసుకెళ్ళద్దంటే పాతాళానికి, నరకానికి తీసుకెళ్ళద్ది, యాతలకు తీసుకెళ్ళద్ది. ఇక్కడ బాగానే ఉన్నట్టుండదు. కానీ మందకాందాన్ని మనం ఆశించటం వల్ల, దురాశ పడటం వల్ల
దేవునికి విరోధమైన పాపంలోకి మనం ఎంతవరకు లాగుద్దంటే మనని నరకానికి తీసుకుని వెళ్ళద్ది. కానీ ఆ నరకానికి వెళ్ళకోకుండా ఆ దుష్టత్వం నుంచి మనం ఇడిపిస్తానని ఆయన మన స్థిరపరిచి మన విశ్వాసంలో దైవత్వంలో మన స్థిరపరిచి రక్షణలో మన కాపాడి ఆయన ఆ రక్షణలో మన కాపాడుతాడని ఆ దుష్టి నుంచి కాపాడుతాను అనే మాటని మనకి వాగ్దాన రూపముగా 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మరి తెలియజేయబడింది. అలాగే 2వ అధ్యాయం 11వ వచనం కాడ ఏం తెలియజేయబడుతుందంటే 2వ దశలోనికి రాసిన పత్రిక 2:11 అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై సత్యాన్ని నమ్మాలని. ఎప్పుడైతే సత్యాన్ని నమ్మే మారు మనసు ఉందో, సత్యానికి లోబడేటట్టుగా మనం విధేయత చూపిస్తే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే, మనం సత్యం మనలో ఉంటే, నీతి జరిగిస్తే, ఎప్పుడైతే మనం శిక్ష నుంచి తప్పించబడతాం. సత్యం అంటే వాక్యము, ఆత్మ అంటే సత్యస్వరూపి ఆత్మ. మనలో ఎప్పటికప్పటికే దుష్టత్వం రాకోకుండా, మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న ఏ పాపం ఉందో ఆ పాపాన్ని చూపించి, ఆ పాపాన్ని ఒప్పించి ఒక పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు. ఒప్పుకునే చెడుతనాన్ని వదులుకుంటానికి, పాపాన్ని ఒప్పుకుంటానికి, పాపం చేయకోకుండా దేవుని సత్యంలో, దేవుని ఆత్మలో మనం జీవించటానికి ఉన్నప్పుడు, దేవుడు చెప్పినట్లుగా సంఘ సహవాసం కలిగి ఉన్నప్పుడు, అలాగే వాక్యము ధ్యానిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు మనము శిక్షకి వెళ్ళము కానీ మహిమకి వెళ్తాము. మనము నరకానికి వెళ్ళం కానీ పరలోకానికి వెళ్తాము. పరలోకములో ప్రభు ఉన్నాడు. ప్రభుతో మనం ఉండే ఒక ఉన్నతమైన జీవితాన్ని 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుని బిడ్డలుగా నిత్యత్వంలో ఉండే ఒక మహాకృపకు మనం అప్పగించబడతాము అనేది దేవుని యొక్క లేఖన సత్యం. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవుని యొక్క నీతిని కలిగి ఉంటామో, దేవుని యొక్క సన్నిధి మనకు అనుగ్రహించి దేవుడు కాపాడుకుంటూ ఆ దుష్టుని దూరపరిచి దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి సత్యాన్ని గ్రహించి ఆత్మ ద్వారా నడిపించబడే ఒక గొప్ప కృప, ఆ వరం మన రక్షణలో కాపాడుద్దని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, కనుక మనము దేవుని అభిమానం కలిగి ఉండాలి కానీ దుష్టుడు అభిమానం కలిగి ఉండకూడదు. విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి కానీ అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకూడదు. ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించాడన్నమాట. కనుక మన దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దాన్ని బట్టి తృప్తిగా జీవించాలి కానీ దురాశ పడకూడదు. దురాశ ఎప్పుడైతే పడతామో దుర్నీతిలోకి నడిపించబడతాం. దుర్నీతి ఎప్పుడైతే మనలోకి వచ్చిందో దుష్టుడు మనని సత్యాన్ని నుంచి దూరం చేసి దేవునికి విరోధమైన పాపాల్లోకి, బంధకాల్లోకి లాగేస్తాడు. మనం ఎంత బయటికి రావాలనుకున్నా కానీ రాలేవు. అందుకని దావీదు గారు అన్నాడు, జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తావు, నీ బండ మీద నా అడుగులు స్థిరపరిచావని కీర్తనలు అంటున్నాడు. కనుక దేవుడు ఎంత మహాకృపో. ఎంతోమంది తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, నరహంతకులు అనేకమైన పాపాలు చేస్తూ భ్రష్టులైపోయి ఇక మరణమే శిక్షే, నరకమే అనుకున్న వాళ్ళ కాడ దేవుడు కృపచేత ఆ పాపాల నుంచి విడిపించి, ఆ యొక్క దొంగ భూమిలో నుంచి విడిపించి ఆ క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి వారిని ఒక అద్భుతమైన సేవకులుగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునిలో అంత మహాశక్తి ఉంది. దేవుడు కాపాడగలిగిన శక్తివంతుడు. చెడ్డవాడిని మంచివాడిగా చేయగలడు. వ్యభిచారిని నీతిమంతురాలుగా చేస్తాడు. కనుక దేవుని కృప అంతా. రహబ్ అనే వేశ్య ఆ కృపచేత ఆమె నీతిమంతురాలుగా మారింది. అలాగే సమరీ స్త్రీ, మరి ఆమె 5 పెనిమిట్లు కలిగి ఉన్న ఆరో పడుతున్న యేసు ప్రభు తన వెలుగుని, ఆ సత్యాన్ని, ఆ నీతిని, ఆ రాకడ ఆ దేవుని విషయాలు చెప్పినప్పుడు మరి ఆ సమరీ స్త్రీ విశ్వాసం పెట్టింది. తన యొక్క పాపపు కూడా వదిలింది. ప్రభు మాటను నమ్మి ప్రభు కొరకు సాక్షిగా ఆ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామస్తులందరూ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అందుకు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి నీతి కార్యం మనలోంచి
పాపం పోయిందంటే ప్రభు కార్యం మనలో కనపడాలి. అటువంటి మరి స్థితి రాహబ్ అనే వేశ్యల విషయంలో కానీ అలాగే సమరి స్త్రీలో కానీ మనం చూస్తున్నాం. కానీ ఈ దినాల్లో మనం కూడా దుష్టుడు దుష్టత్వాన్ని మనం తీసేసుకుంటే దైవత్వం కలిగి ఉండాలి. పాత మనసు మారితే కొత్త మనసు, మంచి హృదయము, దేవునికి ఇష్టకరంగా దేవుని యొక్క ఏమి చేయమంటున్నాడో అది చేయటానికి దేవుడు శక్తినిస్తాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. 2 తిమోతి 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. అనునదియు ప్రభు నామను ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అని చెప్తున్నాను. దుర్నీతి నుంచి మనం తొలగిపోవాలి. ప్రభు నామాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాం, దేవుడు పేరు యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా పాపం నుంచి విడిపించాడు, యేసు ప్రభు నాకు దేవుడు అన్నప్పుడు ఇంకా యేసు ప్రభుకే సంబంధించిన విశ్వాసాన్ని, నీతిని కలిగి ఉండాలి. కానీ రెండో రకంగా కూడా లోకాన్ని, పాపానికి మనము సంబంధించిన వారుగా ఉన్నప్పుడు మన అది అక్కడ శోధించబడతాం. పాపం మన పట్టుకుని మనని చాలా బాధ పెడతా ఉన్నది, నష్టపెడద్ది, పాపం ఏళ్తూ ఉన్నది. కనుక ఆ విషయమే దురాభిమాన పాపము నన్ను ఏలకోకుండా నన్ను కాపాడుము అని ప్రభుకి ప్రార్థన చేసే వారంగా ఉండాలని మన దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. Praise Lord. Hallelujah. భద్రపరుచుకున్నానని నా
వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము మనము దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు అంటే ఆ వాక్యం యొక్క రిజల్ట్ మనం అడుగుతాడు. ఒకటి మనం ఇస్తే దాంట్లో ఫలం మనం కలిగి ఉండాలి. కనుక మనము పాపము దురాభిమాన పాపంలో పడకోకుండా కాపాడమని దావీదు భక్తుడు కోరినట్లుగా మనం కూడా ప్రభువుని అడగాలి. కొన్నిసార్లు వినకూడని విషయాలు చూడగొని చూస్తాం కూడా దాని మీద మనం అటువంటి పాపాల్లో పడిపోతాం. కనుక మనము ఎప్పటికప్పుడికే పాపము వదులుకోవాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. చేసిన పాపం మళ్ళీ చేయకోకుండా కాపాడమని, ఆ పాపం యొక్క దోషం మన ఏలుకోకుండా ఉండాలని మనం ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మీరు ప్రార్థన చేసుకుంటారని మనం చేస్తున్నాను. రోజు మనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేశ ప్రజల క్షేమం కొరకు మనం ప్రార్థనలో చేస్తున్నాం. అనేక మంది ప్రార్థనలో లైవ్లో మరి చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు మనం విన్నా ఏకీవించినా మనం లైవ్లో ప్రార్థన చేసినా మనం ఏం చేస్తున్నామంటే దేవుడి నీతి నెరవేరుస్తున్నాం, దేవుడి ఆజ్ఞలకి లోబడుతున్నాం. కనుక దేవుడు మనకి ఒక సుఖముగాను సౌఖ్యం మాన్యత కలిగి సుఖముగా సౌఖ్యముగా బ్రతకాలంటే చేయమన్నా ఈ పని చేయమన్నాడు. దేశం కొరకు, అధికారుల కొరకు, పాలకుల కొరకు, ప్రజల కొరకు, వారి యొక్క ఇబ్బందులు, వారి రక్షణ అవసరం, ఈ లోకం మీదకి వచ్చే ప్రతి ప్రకృతి వైపరీత్యాలు, ప్రజల బాధల గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి, అధికారుల గురించి, పాలకుల గురించి, వారు దేవుని భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం కలిగి ప్రజల్ని మంచిగా పరిపాలించడానికి, దేవుడి మన యొక్క దేశం ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుడి మహిమ రావడానికి ఈ రీతిగా ప్రార్థన చేయమని మన దేవుడు హెచ్చరించినప్పుడు మనం ఎంత లోబడితే నిశ్చయముగా ఈ పాటికి మీకు నెమ్మది కలిగి ఉంటున్నారు. నెమ్మది మీలోకి రావాలి, మీ కుటుంబాల్లోకి నెమ్మది రావాలి. మీలోకి నెమ్మది వస్తే మీ కుటుంబంలో కూడా నెమ్మది వస్తుంది. కనుక పాపం ఏలదో, ప్రభు ఏళ్తాడు. కనుక దేవుడు ఎవరైతే నమ్ముతారో, ఆయన మాట వింటారో ప్రభు వాళ్ళని ఏర్పడి చేస్తూ ఉంటాడు. విశ్వాసం ద్వారా మనం జీవించేటట్లుగా చేస్తాడు. లైవ్లో చూస్తున్న మీరు దయచేసి ఈ యొక్క ఉదయకాలమే మరి లైవ్ మీరు చూస్తా మరి ప్రార్థనలు ఏకీవిస్తూ మీకు ప్రార్థన అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. మిగతా సమయంలో ప్రార్థనలు ఏకీవించండి, మీకు చాలా బాగుంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుడు ఈ కృప మనకి నన్ను ప్రేరేపించి ఈ పరిచయం నాకు ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆ రోజు నుంచి నేను చాలా ఇంకా తృప్తికరంగాను చాలా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉంటున్నాను. మా కుటుంబంలో అలాగే ఒక మందిరంలాగా నా కుటుంబంలో ఒక ఇలా ఉంటున్నాం. కనుక మీరు కూడా అటువంటి ఆ కృపలో మరి ఆ రక్షణలో ఆ కాపుదల్లో మీరు ఉండాలని ప్రేమతో దయచేసి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రభువా, మా బిడ్డలకి కాపుదల దయచేయండి, ఈ యొక్క దుష్టత్వం నుంచి, దురాభిమానం నుంచి, ప్రతి చెడు నుంచి కాపాడండి. మరి మందిరాలు లాక్డౌన్ అయిపోయింది, అనేక మంది విచ్చలవిడిగా నిష్టానుసారంగా తిరుగుతున్నారు. చర్చలు లేదు, వాక్యం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునే పద్ధతులకి అప్పగించబడ్డారు. కానీ దేవుడి మహాకృపను బట్టి ఎవరైతే దేవుని మనసు కలిగి ఉన్నారో, దేవుని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన మందిరంలో 7 గంటల ప్రార్థనలకి 5 గంటల ప్రార్థనలకు వచ్చి దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఒక మంచిగా మనం చేయటం వల్ల మళ్ళీ దేవుడు మనకి ఆన్లైన్లో ప్రార్థనలు ఇచ్చాడు. ఈ ప్రార్థన ద్వారా మనం గొప్ప విడుదలకి పొందుకుని
గొప్ప ఆత్మీయ దీవెనలు పొందుకుంటాం నిశ్చయముగా. నేను చెప్తున్నాను, దేవుని ప్రేమను బట్టి, దేవుని ఆత్మను బట్టి, దేవుని యొక్క ప్రవచనపు ఆత్మగా చెప్తున్నాను. ఎవరైతే ఏకీవిస్తారో వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం ఆత్మీయంగా, మనం ఈ దినాల్లో ఆత్మీయంగా ఉండాలి, ఆత్మలో ఫలించాలి, దేవుడికి మన ద్వారా మహిమ రావాలి. కనుక మనం 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 మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని మనం చేస్తున్నాను, గమనించాలని. రోజు కూడా ఈ యొక్క డైలీ భక్తి అన్నమాట. డైలీ ఒక క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాం కనుక దేవుడు నిత్యముగా మనకు తోడుగుండి కాపాడుతాడని మరి వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి. మీరు కూడా రేపు శనివారం 7 గంటలకి, రేపు సాయంత్రం 7 గంటలకి శనివారం లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆదివారం 11 గంటలకు ఉంటుంది. ఒక పావుగంట అటు ఇటుగా మట్టికి దేవుని యొక్క సన్నిధి మనం అనిపిస్తూ దేవుని మాటలు వినేటట్లుగా, దేవుడికి అంగీకారంగా జీవించేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా మీరు లైవ్లోకి రావాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు శుక్రవారం ఆగస్టు 21వ తారీఖు శుక్రవారం ఈ లైవ్లో మాతో దురభిమాన పాపంలో పడుకోకుండా కాపాడమని దావీదు మరి నాయన మా విన్నపాన్ని ప్రభువా మీరు ఆలకించిన దేవుడు. యథార్థవంతుడిగా తండ్రి నాయన మరి తండ్రి నిందారహితుడిగా ఉండేటట్టుగా, అధిక పాపంలో పడుకోకుండా నిర్దోషిగా నిందారహితుడు ఉండేటట్లుగా తను తాను మీకు అప్పగించుకుంటున్నాడు. మేము కూడా ప్రభువా అటువంటి పాపాలు మమ్మల్ని ఏలకోకుండా మీరే మమ్మల్ని ఏలేదట్టుగా నీ కృపలోకి మేము వచ్చి నాయన నీ యొక్క చిత్తం చేయనట్లుగా సహాయం చేయమని వాక్యం అందరిలో పరిమితి దయచేయండి. చింతలపడే నీ దీనదాసుని మీరు కనికరించండి. దాసుడి కుటుంబాన్ని, అలాగే మా సంఘ బిడ్డల కుటుంబాన్ని, బిడ్డలు అందరినీ, లైవ్లో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాకిచ్చిన ఈ పరిచర్లు మీరు ఆస్వాదించండి నాయన. ప్రతిరోజు మరి నాయన మందిరంలో ప్రార్థనలో, గృహాల్లో ప్రార్థనలో, ప్రభా లైవ్లో ప్రార్థనలో, నా తండ్రి వర్తమానాలు అన్నీ ఇక్కడ దీవించి ఆస్వాదించమని మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. ఈ లైవ్ కార్యక్రమాల్లో సహకరిస్తున్న బిడ్డలు, అలాగే పాటల ద్వారా మహిమపరుస్తూ అనుషాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, శిరీషాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అలాగే కావ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. పాటల ద్వారా బిడ్డలు మిమ్మల్ని మహిమపరుస్తున్నారు. సేవకుల పక్షంగా ఉండి ఈ లైవ్ కార్యక్రమాల్లో మరి ప్రశాంతి దయప్రసాద్ కూడా మాకెంతో సహకరిస్తున్నారు. వాళ్ళ కూడా మీరు దీవించి ఆస్వాదించండి, ఆత్మీయంగా బలపరచుకోండి. నీ కృపలో ప్రభా మేము ఏమై ఉన్నామో నీ కృపలో ప్రభా మేము వర్ధిల్లినట్లుగా, జయించినట్లుగా మీరు అనేక సత్కార్యాలకి, నీతి కార్యాలకి మమ్మల్ని వాడుకోమని మీరే మహిమ పొందమని అతడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాల లైవ్లో ఉన్న ప్రతి బిడ్డకు సదాకాలంతో నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశనం సంపూర్ణ. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు.